నమస్కారం. గ్లోబ్ న్యూస్ కి స్వాగతం. సమత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రారంభమైన క్రికెట్ టోర్నమెంట్. ఈ రోజు సమత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నర్సాపూర్ మండల కేంద్రంలో ప్రారంభమైన క్రికెట్ టోర్నమెంట్. సమత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సమత ఫౌండేషన్ చైర్మన్ సమతా సుదర్శన్ గారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా సమత ఫౌండేషన్ చేస్తున్న సేవలను వివరిస్తూ నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్ జీ మండల్ని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకుని నిరుపేద కుటుంబాలను, దివ్యాంగులను, వికలాంగులను, మధ్యలో చదువు మానేసిన పేద కుటుంబాలను ఆదుకుంటున్నామని, అలాగే క్రీడాకారులను ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో వారు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, అలాగే పేద కుటుంబంలో ఉన్న క్రీడాకారులను సమతా ఫౌండేషన్ ద్వారా ఆదుకుంటామని, ఈ టోర్నమెంట్లోని క్రీడాకారులు స్నేహపూర్వకంగా ఆడి టోర్నమెంట్ ని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. అలాగే మొదటి మ్యాచ్ లో పాల్గొంటున్న కుస్లీ మరియు నర్సాపూర్ జీ గ్రామ జట్లను పరిచయం చేసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పి టోర్నమెంట్ ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ గారు, ఎస్ఐ సాయి కిరణ్ గారు, ఆర్ఐ వేణు గారు, గజేందర్, సమతా ఫౌండేషన్ ఆర్గనైజర్ సాహెబ్ రావు, సిఇఓ అనిల్ కుమార్, పిఆర్ఓ క్రాంతి కుమార్, టోర్నమెంట్ మేనేజ్మెంట్ భూమారెడ్డి, వాజిద్, సాజిద్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.